హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తేజాస్ కిచెన్. ఈరోజు మన రెసిపీ తోటకూర ఎండు రొయ్యలండి. చాలా టేస్టీగా ఉంటుంది, ట్రై చేయండి. చూద్దామండి. కావలసిన వస్తువులు: ఎండుమిర్చి, ఉల్లిపాయలు, కరివేపాకు, ఎండు రొయ్యలు, టమాటో, కొత్తిమీర, మెంతి, పచ్చిమిర్చి, వెల్లుల్లి, జీలకర్ర పేస్ట్. తోటకూర. స్టవ్ వెలిగించి బాండి పెట్టుకొని నూనె వేసుకొని వేడెక్కాక మెంతులు, జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి వేసుకొని ఉల్లిపాయ వేసి వేయించాలండి. వేయించినప్పుడు కొంచెము ఆయిల్లో కొద్దిగా సాల్ట్ వేస్తే ఉల్లిపాయలు తొందరగా వేగుతాయండి. వేగాక దాంట్లో పచ్చిమిర్చి పేస్ట్, జీలకర్ర పచ్చిమిర్చి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు వేయించుకొని కొంచెం సాల్ట్ దాంట్లో వేసుకోవాలి. ఎందుకంటే ఆకుకూరలు అండి ఆయిల్లోని వేసుకుంటే బాగుంటుంది. దాంట్లో మనం వేడి నీళ్ళలో కడుక్కున్న రొయ్యలండి అవి కూడా వేసేసుకొని మెంతి, కొత్తిమీర కూడా వేసుకోవాలండి. వేసేసుకొని కొంచెం వేగాక టమాటా వేసి కొంచెం మూత పెట్టాలండి. మగ్గినాక మూత తీసేసి తోటకూర వేయాలండి. కలుపుకొని మంచి తోటకూర వేసుకోవాలండి. తోటకూర వేసి కలపొద్దండి, ఇంకా మూత పెట్టేయాలండి. మూత పెట్టేసి కొంచెం మగ్గనిచ్చి మూత పెట్టేసి వాటర్ పెట్టేయాలండి. మూత మీద మగ్గుతుందండి. మగ్గిన తర్వాత మనము కొద్దిసేపు వెయిట్ చేయాలండి. 10 మినిట్స్ తర్వాత కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని బౌల్లోకి సర్వ్ చేసుకోవాలండి. ఎంతో రుచికరమైన రొయ్యలు తోటకూర కర్రీ రెడీ అండి. జొన్న రొట్టెతో చాలా బాగుంటుంది. ఇది హెల్త్కు మంచిదండి. రొయ్యలు కానీ ఎండు చేపలు కానీ చాలా మంచిదండి. ఒమేగా ఉంటుందండి. ట్రై చేయండి.